ఇప్పుడు మన దగ్గర టీవీ ఛానల్స్ లేవు. నేను చాలాసార్లు చూస్తుంటా. ముందు నన్ను ఎవరిని మెచ్చుకొని తెగ విశ్లేషకులు ఉన్నారని నాకు భయం వేస్తుంది. వీళ్ళ తర్వాత ఫ్యూచర్లో తిడతారు నేను. సార్ మీ గురించి చాలా మంచి వీడియో చేశారు సార్. అక్కర్లేదు నేను చూడండి నా భయం. ఎందుకంటే వీడు తర్వాత తిడతాడు అన్నాడు. అంటే అది ఏమైపోయిందంటే మైండ్ అంత ఒక బ్రూటల్ ఫ్యాక్ట్కి యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది. ఈ మధ్యన మా విశ్లేషకులు మన పేరు మర్చిపోయానండి. ఎవరు ఏమో 2-3 పేరు ఆయన ఏమంటారు, నేను వెళ్ళలేదు చదువు. ఆయన కూడా తిట్టారండి కొద్దిగా. ఏమన్నారు? వద్దులే. లోపల నుంచి నాకు కూడా చాలా ఉంటాయి. బండ్ల గణేష్లు నేను ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఏమంటాడు కూర్చోబెట్టి లోపల బావులు అట్లా నేను కూడా ఏదైనా మాట్లాడాలనుకుంటే వద్దులే వస్తుంది. ఏంటన్నారు? ఇంత పేషెంట్గా ఎలా ఉన్నానంటారా? గత్యంతరం లేక. అలాగే ఇప్పుడు విశ్లేషకులు ఏది మాట్లాడుతూ ఉంటే, అంటే ఈ మధ్య ఎక్కువ న్యూస్ అయింది కాబట్టి చెప్తాను, మామూలుగా ఇది పట్టించుకోను. కానీ నేను ఎందుకు మాట్లాడుతాను, ఎవరన్నా సరే అమిత్ షా గారు ఎలాంటి వ్యక్తి? దిగ్విజయంగా 3 సార్లు భారతీయ జనతా పార్టీని అన్ని రాష్ట్రాలు, దాదాపు అన్ని రాష్ట్రాల్లో బోణీ లేని చోట బోణీలు ఖాతాలు తెరిపించి, తమిళనాడు లాంటి చోట ఒక్కొక్క కొట్టలేని ఎల్లలేని రాష్ట్రాలని కొట్టి చూపించి, కేరళ